చూడగానే ఫస్ట్ సంతకం ఏం చేశాడు తెలుసా? మందిర తలుపులు తెరిచి బాగు చేయడం ప్రారంభించాడు. ఆయన సన్నిధిని గౌరవించాడు హిజ్కియా. అందుకే మరణకరమైన రోగం వచ్చిన మరణము నుండి కూడా దేవుడు విజయాన్ని ఇచ్చాడు ఆయనకి. మందిరం అంటే ఇష్టం ఉండదు చాలామందికి. ఆయన సన్నిధిలో పరిచర్య అంటే ఇష్టం ఉండదు. ఆయన సన్నిధిలో గడపడం అంటే ఇష్టం ఉండదు. అదొక ధన్యత, అదొక భాగ్యం అనే అనుభవం చాలామందికి లేదండి. ఈ రోజుల్లో ఎక్కడ ఆరాధన వాక్యం అయితే అక్కడ వెళ్ళిపోవాలి. అందుకే ఇక్కడ దావీదు చూడండి, నీ పితరుడైన నీ తండ్రి అయిన దావీదు, దేవుడని నీతో మాట్లాడుతున్నా, నీ కన్నీరు చూశాను, నేను ప్రార్థన విన్నా, నేను బాగు చేస్తా, 3వ రోజు నువ్వు మందిరానికి ఎక్కి పైకి ఎక్కుతావు. మరి 8వ వచనంకి వచ్చేటప్పటికల్లా హిజ్కియా మళ్ళీ అంటున్నాడు యెషయా ప్రవక్తతో, అయ్యా ఎప్పుడు పోతాను నేను మందిరానికి, ఎప్పుడు పోతాను అడుగుతున్నాడు. 5వ వచనంలో దేవుడు చెప్పాడు, 8వ వచనం 9వ వచనం నేను అడుగుతున్నాడు, ఎప్పుడు పోతాను నేను దావి అని అడుగుతున్నాడు. వెళ్తావు. సూచన ఏంటి? నేను మందిరానికి వెళ్ళడానికి. ఎంత ఆశ అండి. హిజ్కియా కింగ్ అయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటిగా మందిరపు తలుపులు తెరిచి మందిరాన్ని బాగు చేసి ఆయన సన్నిధిలో యాజకులను పెట్టి తంతి వాయిద్యాలు ప్రార్థనలు మొదలుపెట్టాడట. ఇది ఎవరు చేశారు? దావీదు చేశాడు. ఆ చర్య అంతా హిజ్కియా చేశాడు. అందుకే అషూరు దండు వచ్చినా కానీ హిజ్కియాని ఏమీ చేయలేకపోయారు. ఆమేన్. కారణం అంత పిచ్చి దేవుడన్న ఆయన మందిరమైన ఆయన సన్నిధన్న. అది నీ గొప్ప భాగ్యం తెలుసా? అది నీ ధన్యత. పాడతారు, ఆహా నా ధన్యత, ఓహో నా ధన్యత అంటారు. పాడరా మీరు? చెప్పండి. ఆహా నా భాగ్యము, ఓహో నా ధన్యత అని పాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతే. నేను అందరి సంగతి చెప్పట్లే, కొందరి సంగతి. రాత్రంతా గ్రౌండ్లో ఉండి స్టేజ్ ఏమంటే వేస్తారా? మా ఇంట్లో పనులు ఉన్నాయి, మా సొంత పనులు ఉన్నాయి. రాత్రంతా మందిరంలో ప్రార్థనలు చేయాలి, ఆయన సన్నిధిలో దేవుని కార్యాలు జరగాలంటే ఉండే సంఖ్య ఉందా? ఎవరు ఆయన సన్నిధిని కోరుకుంటారో దేవుని కృప వారిని వెంబడించబోతున్నదట. ఈ కొత్త సంవత్సరంలో మార్చుకోండి కదా. ఏమని వివరింతును? ఆహా నా ధన్యత, ఆహా నా భాగ్యం అంటారు. పాడిన వెంటనే బ్యాగులు పట్టుకుని బయటికి పోతారు. సంఘాలకి ఆ భాగ్యము ఆ ధన్యత తెలియదండి. మేము విశ్వాసులుగా ఉన్నప్పుడు రాత్రింపగళ్ళు మందిరంలో పడాలా, ప్రార్థనలు చేయాలా, సేవకులకు పరిచయం చేయాలా, సంఘం కొరకు ప్రార్థన చేయాలా, అన్ని పనులు చేయాలా. అబ్బా మందిరం అంటే పిచ్చి.